చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కెప్టెన్సీ పోయింది, ఇక రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నాడంటూ వస్తున్న విమర్శలకు టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ తన బ్యాట్తో గట్టిగా సమాధానం చెప్పారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. శతకం పూర్తి చేశాక హెల్మెట్ కూడా తీయకుండా కేవలం బ్యాట్ పైకెత్తి సింపుల్గా అభివాదం చేశాడు. రోహిత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో టీమిండియా సునాయాసంగా గెలిచింది. ఇక ఈ సెంచరీతో వన్డే క్రికెట్లో తన 33వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 50 సెంచరీల మైలురాయిల్ని దాటడం చేరుకోవడం విశేషం. కెప్టెన్సీ పోయింది, ఇక రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నాడని వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పారు టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ. తన బ్యాట్తో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే చివరన అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. శతకం పూర్తి చేశాక హెల్మెట్ కూడా తీయకుండా కేవలం బ్యాట్ పైకెత్తి సింపుల్గా అభివాదం చేశాడు. రోహిత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో టీమిండియా సునాయాసంగా గెలిచింది. ఇక ఈ సెంచరీతో వన్డే క్రికెట్లో తన 33వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 50 సెంచరీల మైలురాయిని చేరుకోవడం విశేషం.